ఈ నెల 27న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పిలుపునిచ్చారు. నియోజకవర్గం పరిధి జీలుగుమిల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 9 నెలల్లో ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పోలవరం నియోజకవర్గంలో గత 20 రోజుల నుంచి కూడా ఎన్నికల ప్రచారం ముమ్మరంగా మేము ప్రజల్లోకి ఓటర్స్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు జీలిగిమిల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి హై స్కూళ్ళు అలాగే కాలేజీలు ఏపీఆర్ కాలేజీలో కూడా ఈరోజు ప్రచారం కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి టీడీపీ అబ్జర్వర్గా పోలవరం నియోజకవర్గానికి విజయ్ కుమార్ గారి సారథ్యంలో, అలాగే వెంకట నారాయణరావు గారి సారథ్యంలో, అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీను గారి సారథ్యంలో ఈరోజు ఇక్కడ ఓట్లు అర్జించడం జరుగుతుంది. ఎమ్మెల్సీ సంబంధించి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి పేరాబత్తుల రాజశేఖరం గారిని మేము అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు గ్రాడ్యుయేట్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అవగాహనతో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే 2024లో ఎన్డీఏ కూటమిని అఖండ మెజార్టీతో ప్రభుత్వంలో కూర్చోబెట్టారు. ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమి వల్లే మన రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది, ఎన్డీఏ కూటమి వల్లే మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు బాగుంటుందని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి భారీ మెజార్టీతో ఈరోజు ఎన్డీఏ కూటమిని గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఈ 6 నెలల వ్యవధిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి సారథ్యంలో మన పోలవరం నియోజకవర్గం సస్యశ్యామలంగా ముందుకు సాగుతుంది. ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నాం. గత ప్రభుత్వాలు రాష్ట్రాన్ని మొత్తం కూడా అప్పులమయం చేసేస్తే ఈరోజు మన కనీసం జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో గత వైసీపీ పాలన ఉంటే ఈరోజు ఖచ్చితంగా 1వ తారీఖున ప్రతి ఉద్యోగస్తులకి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితులు ఈరోజు ఎన్డీఏ కూటమి ఉంది. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఒక పక్కన సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తుంది ఎన్డీఏ కూటమి. ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏంటంటే ఈరోజు పేరాబత్తుల రాజశేఖరం గారు గత 30 సంవత్సరాలు బట్టి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ అలాగే అనేక సమస్యలపై పోరాటం చేస్తూ ప్రతి సమస్యపై పూర్తి అవగాహనగా ఉన్నటువంటి మన పేరాబత్తుల రాజశేఖరం గారిని కనుక గెలిపిస్తే తప్పకుండా ఈరోజు మన విద్యా వ్యవస్థ సంబంధించి కానీ అలాగే ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కానీ అనేకమైన సమస్యలు ఉన్నాయి. వాటిపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వెంటనే త్వరితగతిన వాటిని సమస్య పరిష్కరించే దిశగా రాజశేఖర్ గారు తీసుకువెళ్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పోలవరం నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క ఉద్యోగస్తులు, గ్రాడ్యుయేట్ ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. వారందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ మీ అందరూ కూడా 1వ ప్రాధాన్యత ఓటు రాజశేఖరం గారికి 1వ నెంబర్ గడి మీద వేసి మీ అందరూ కూడా అఖండ మెజార్టీతో గెలిపించాలని ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రతి ఒక్క అభివృద్ధి పదం ముందుకు తీసుకెళ్లాలంటే మీ అందరి సహాయ సహకారాలు కూడా అవసరం కనుక మీ అందరూ కూడా మరొకసారి గుర్తించి రాజశేఖరం గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.